వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. 12 రాశులలో 4 రాశుల వారు సాక్షాత్తు శివయ్య అంశంతో పుట్టినవారట. ఈ 4 రాశుల వారంటే శివుడికి ఎంతో ప్రీతి. మరి ఆ 4 రాశులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడు ప్రతి ఒక్క భక్తుడిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. అంతేకాదు శివుడికి తన భక్తులంతా కూడా ప్రీతికరమైన వారే. తన భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా దానిని స్వీకరిస్తాడు. ప్రతి ఒక్క భక్తుడిని కూడా అందరితో సమానంగా ప్రేమిస్తాడు. అయితే ఈ 4 రాశుల వారిలో ఉన్న ప్రత్యేకమైన లక్ష్యాలు, వారిలోని మంచితనమే శివుడికి ఎంతో నచ్చుతుంది. అందుకే శివుడికి ఈ 4 రాశుల వారంటే ఎంతో ప్రత్యేకం. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రత్యేకమైన కృపను ఈ 4 రాశులపై ఎప్పుడూ ఉంచుతాడు. శివుడు వీరికి ఎప్పుడూ తన ఆశీర్వాదాన్ని అందిస్తూ రక్షణగా ఉంటాడు. అలాగే పరమశివుడు తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి సులువుగానే లొంగిపోతారు. ప్రతి ఒక్కరి కోరికను కూడా బోళాశంకరుడు తీరుస్తాడు. అయితే శివుడికి ఈ 4 రాశుల వారంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాగే ఈ 4 రాశుల వారు కూడా శివయ్య పట్ల ఎప్పుడూ విధేయతను కలిగి ఉంటారు. మరి ఆ 4 రాశులు ఏవో, ఎందుకు శివయ్యకు ఈ 4 రాశుల వాళ్ళంటే అంత ఇష్టమో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటి రాశి కన్యరాశి. కన్యరాశి వారి మనసు ఎంతో స్వచ్ఛమైనది. వీరు చాలా సున్నితమైన మనసు కలిగినటువంటి వారు. వీరు తమ మనసులో ఏది దాచుకోరు. అలాగే ఏదైనా సరే ప్రతి ఒక్కరితో కూడా పంచుకుంటారు. అంతేకాక వీరిలో క్షమాగుణం ఎక్కువ. మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరి మనసు చాలా విశాలమైనది. వీరు ఏది పొందినా వీరి కష్టార్జితంగా పొందాలి అని కష్టపడి సాధించాలనే అనుకుంటారు తప్ప వేరొకరు చేసింది పొందాలని కానీ, వేరొకరికి సంబంధించి విషయాలు వీరే చేసిన దానిగా గొప్పగా చెప్పుకోవడం కానీ అస్సలు చేత కాదు. అందుకే శివుడికి కన్యరాశి వారంటే ఎంతో ఇష్టం. అదేవిధంగా రెండవ రాశి గనక చూసుకున్నట్టయితే కర్కాటక రాశి. కర్కాటక రాశికి చెందిన వారు భిన్న సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటారు. సాంప్రదాయాల పట్ల ఎక్కువ విధేయతను కలిగి ఉంటారు. మన సాంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి, మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాయి. అలాగే మనకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తాయి అనే గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ కారణంగానే కర్కాటక రాశి వారికి దైవం పట్ల ఎక్కువ శ్రద్ధ, నమ్మకం ఉంటాయి. వీరిపై శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కర్కాటక రాశి వారు సోమవారం రోజున ఆవుకి ఆహారం పెడితే ఎంతో మంచిది. అదేవిధంగా మూడవ రాశి గనక చూసుకున్నట్టయితే మేషరాశి. మేషరాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. దేవుడిపై వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా వీరు దేవుడిని పూజిస్తారు. ఒకవేళ వీరికి దైవాన్ని పూజించే అవకాశం లేని రోజు వారు ఇష్టపడే వ్యక్తులతో లేదా వారి కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా పూజిస్తారు తప్ప ఏ రోజు కూడా అలా పూజ చేయకుండా వదిలేయరు. సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు. అందుకే శివుడికి ఈ రాశి వారంటే కూడా ఎంతో ప్రీతి. సోమవారం రోజున ఎవరికైనా పట్టెడు అన్నం పెడితే ఎంతో మంచిది. అదేవిధంగా 4వ రాశి కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి. కుంభరాశి వారు పైకి కనిపించరు కానీ వీరికి దైవం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉంటాయి. అయితే వీరి భక్తిని కానీ శ్రద్ధని కానీ బయటికి చూపించరు. అంటే నలుగురిలో ఉన్నప్పుడు దేవుడిని పూజించడం, దేవుడి మంత్రాలు చేయడం వంటివి చేయరు. ఎవ్వరూ లేనప్పుడు దైవ భక్తిని చూపిస్తారు. కుంభరాశి వారు ఎదుటివారికి నచ్చిన విధంగా ఉంటారు. అదేవిధంగా ప్రతి విషయంలో వీరి అంచనాలు సరిగ్గా ఉంటాయి. ఈ రాశి వారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలు ఆడరు. కుంభరాశి వారు సులువుగా మోసపోతారు. కుంభరాశి వారు సోమవారం రోజున శివనామ స్మరణం చేస్తూ ఎవ్వరిని కూడా దూషించకుండా ఉంటే ఎంతో మంచిది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.